నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తిరువూరు నియోజకవర్గం కంబంపాడు సెంటర్ నందు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం అని సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ప్రజలను మోసం చేశారని అన్నారు. వైసీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నారెడ్ల వీరారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందని, సంక్షేమ పథకాలంటూ ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన కంబంపాడు సెంటర్ లో ఎందుకంటే ఇది 4 రోడ్లు కోళ్ళి అందరికీ తెలియాలి, వచ్చే పోయే జనాలు మొత్తం కూడా ఆలకించాలి. ఎందుకంటే విజయోత్సవం జరుపుకుంటారంటారు. 2 ఏళ్ళు అయితే మేము అందరికీ అన్ని చేశాం, సూపర్ 6 కూడా అమలు చేశాం. ఇప్పుడే కాదు, పోయిన సెప్టెంబర్ 10వ తారీఖునే అనంతపూర్ లో పెద్ద బహిరంగ సభ పెట్టారు. సూపర్ 6 అంట, సూపర్ హిట్ అంట. దానికి 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ కూడా పేపర్లో వచ్చినాయి. ఈనాడు పేపర్లో, జ్యోతిలో, వాటిలో ఇటు వాళ్ళకి అనుకూలమైన పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అడుగుతా ఉన్నాం, ఇదిగో మా ఎంపీపీ పట్టుకున్నటువంటి పథకాలు చూడండి. మహాశక్తి అంట, పేరును బట్టికి బ్రహ్మాండంగా పెట్టారు. మహాశక్తి దీనికి ప్రతి తల్లికి 100 పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారికి కూడా ఒక్కొక్క ఏడాదికి 15,000 ఇస్తారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ఇచ్చిన హామీలు 6 హామీలు అమలు చేయాలని తీసుకునగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన ఇన్ఛార్జి శ్యామదాస్ గారు అధ్యక్షతన ఈ గ్రామంలో ఈ మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి కంబంపాడులో మనం ఈ నిరసన తెలియజేయడం జరిగింది. ఏంటంటే ప్రతి మహిళకి ప్రతి నెల 1,500 రూపాయలు వేస్తానని ఇవాళ వరకు ₹1 కూడా జమ చేయలేదు. అదేవిధంగా ప్రతి నిరుద్యోగికి కూడా 3,000 నుంచి 4,000 రూపాయలు వేస్తానని ఇంతవరకు అమలు చేయలేదు. 50 సంవత్సరాలు నిన్న ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలకి మరి శిక్షణ ఇస్తుంది ఇంతవరకు అమలు చేయలేదు. అదేవిధంగా రాష్ట్ర మొత్తం కూడా 1,60 ఇస్తారే తప్ప అది కూడా అమలు చేయలేదు. కనుక వారు ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయాలని, పేద ప్రజలకి, మహిళా తల్లులకి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని, అదేవిధంగా బాగా రాష్ట్ర కార్పొరేషన్ లో జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చిన 15,000 రూపాయలు కూడా 15,000 సంవత్సరానికి 5,000 పరిహారం ఇస్తున్నాను కదా, ఆ పరిహారం అన్ని రిలీజ్ చేయాలని మరి మా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది. వెంటనే 6 గ్యారెంటీలు కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయాలని, దానికోసం పవన్ కళ్యాణ్ కానీ